హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు భవితా కుకింగ్ ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి దేవి నవరాత్రులలో 7వ రోజు అమ్మవారికి కదంబం రెసిపీని నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటారండి. ఈ కదంబం రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. అది కూడా చాలా ఈజీ వేలో చూపించబోతున్నానండి. అందుకోసము ముందుగా ఒక కుక్కర్ని తీసుకుని అందులోకి 1 కప్పు బియ్యం వేసుకోండి. 1/2 కప్పు దాకా కందిపప్పును వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి నీళ్ళను పోసుకొని 2 సార్లు బియ్యం పప్పును బాగా వాష్ చేసుకోండి. ఇలా 2 సార్లు బాగా వాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఏ కప్పుతో అయితే బియ్యం పప్పును కొలుచుకున్నామో అదే కప్పుతోనే 5 నుండి 6 కప్పుల దాకా నీళ్లను వేసుకోండి. ఎందుకంటే ఈ కదంబం రెసిపీకి రైస్ ఇంకా పప్పు చాలా మెత్తగా ఉడకాలండి. అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. నేను ఇక్కడ 6 కప్పుల దాకా నీళ్లను వేసుకున్నానండి. ఇలా నీళ్లను వేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని 3 విజిల్స్ వేపించండి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన ఉంచుకోండి. ఇలా ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత ఇప్పుడు కుక్కర్ మూతను తీసి ఒకసారి బాగా కలపండి. రైస్ ఇంకా పప్పు కూడా కొద్దిగా మ్యాష్ అయ్యేటట్టు ఇలా గరిటెతోనే ఇలా మ్యాష్ చేసుకోండి. ఇలా వేడిగా ఉన్నప్పుడే ఇలా బాగా కలిపితే తొందరగా మ్యాష్ అవుతుందండి. ఇలా బాగా కలపండి. ఇలా మెత్తగా ఉడికించుకున్న రైస్ని పప్పుని ఇప్పుడు పక్కన ఉంచుకోండి. నెక్స్ట్ మరొక కుక్కర్ని తీసుకొని ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ని వేసుకోండి. నేను ఇక్కడ బంగాళాదుంప ముక్కలు, వంకాయ ముక్కలు, బీన్స్, గోర్చిక్కుడుకాయ, క్యారెట్, అలాగే టమోటో, దోసకాయ ముక్కలు, అలాగే బెండకాయ ముక్కలు, 3 దాకా పచ్చిమిరపకాయలని తీసుకున్నానండి. ఇలా మీకు నచ్చిన వెజిటేబుల్స్ని తీసుకొని బాగా వాష్ చేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోండి. ఇవే కూరగాయలు వేసుకోవాలనేం లేదండి. మీ దగ్గర ఏవైతే ఉంటాయో ఆ వెజిటేబుల్స్ని వేసుకోవచ్చండి. ఇది వచ్చేసి ప్రసాదంగా చేసుకుంటున్నాం కాబట్టి ఇందులోకి వెల్లుల్లి, వెల్లిపాయ తప్ప మిగతావి ఏవైనా సరే వేసుకోవచ్చండి. ఇలా కట్ చేసి పెట్టుకున్న కూరగాయ ముక్కలన్నిటినీ కూడా కుక్కర్లోకి వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 గ్లాసు దాకా నీళ్ళను వేసుకోండి. ఇలా నీళ్ళను వేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడంత ఉప్పును వేసుకోండి. అంటే 1 టీ స్పూన్ దాకా ఉప్పును వేసుకోండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ మీద ఉంచి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని 1 విజిల్ వచ్చేంత వరకు కూడా ఉడికించండి. 1 విజిల్ వచ్చిన తర్వాత ఇప్పుడు మూతను తీయండి. చూడండి, వెజిటేబుల్స్ అన్ని చక్కగా కుక్ అయ్యాయి కదండి. ఇలా ఉడికించుకున్న వెజిటేబుల్స్ అన్నిటినీ కూడా ఇందాక ఉడికించి పెట్టుకున్న పప్పు రైస్లోకి వేసుకోండి. ఇలా ఉడికించుకున్న వీటన్నిటిని కూడా పక్కన ఉంచండి. నెక్స్ట్ స్టవ్ మీద ఒక బాండిని ఉంచి అందులోకి 4 టీ స్పూన్ల దాకా నెయ్యిని వేసుకోండి. కదంబంకి నెయ్యితో పోపును వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి. నెక్స్ట్ 1 టీ స్పూన్ దాకా శనగపప్పును వేసుకోండి. 1 టీ స్పూన్ దాకా జీలకర్ర ఆవాల్ని వేసుకోండి. 4 ఎండుమిరపకాయలని వేసుకోండి. కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని వీటన్నిటిని ఫ్రై చేసుకోండి. ఇలా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా కలుపుకుంటూ పోపును మొత్తం ఫ్రై చేసుకోండి. పోపు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 కప్పు దాకా చింతపండు గుజ్జును వేసుకోండి. నేను ఇక్కడ చిక్కటి చింతపండు గుజ్జును 1/2 కప్పు దాకా వేసుకున్నానండి. రుచికి సరిపడంత వేసుకోండి చింతపండు గుజ్జును. ఇలా చింతపండు గుజ్జును 1 నిమిషం పాటు బాగా ఉడికించండి. ఇలా 1 నిమిషం పాటు చింతపండు గుజ్జును ఉడికించుకున్న తర్వాత ఇందులోకి 1.5 టీ స్పూన్ దాకా ధనియాల పొడిని వేసుకోండి. 1 టీ స్పూన్ దాకా కారం వేసుకోండి. కారం వచ్చేసి మీ రుచికి సరిపడంత వేసుకోండి. 1/2 టీ స్పూన్ దాకా పసుపును వేసుకోండి. ఇందులోకి రుచికి సరిపడంత ఉప్పును కూడా వేసుకోండి. నెక్స్ట్ ఒక చిన్న బెల్లం ముక్కను కూడా వేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని కూడా కలుపుకుంటూ స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని బాగా ఉడికించండి. 2 నిమిషాల పాటు ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ అంతా కూడా ఉడికించండి. పచ్చివాసన పోయేంత వరకు కూడా ఇలా బాగా ఉడికించండి. ఇలా 2 నిమిషాల పాటు మొత్తం కూడా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇందాక ఉడికించి పెట్టుకున్న రైసు, పప్పు ఇంకా కూరగాయ ముక్కల్ని వేసుకున్నాం కదండి. అదే కుక్కర్లోకి ఈ పోపును మొత్తం కూడా అందులోకి వేసుకోండి. ఈ ప్రాసెస్లో చేసుకుంటే చాలా ఈజీగా కదంబంని తయారు చేసుకోవచ్చండి. ఉడికించుకున్న చింతపండు గుజ్జును మొత్తం ఇందులోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు బాగా కలపండి. ఉప్పు, కారం అంతా కూడా రైస్కి, కూరగాయ ముక్కలకి పట్టేటట్టు ఇలా బాగా కలపండి. ఇలా కూరగాయ ముక్కలు అలాగే ఇందాక మనం వేసుకున్న మసాలా మొత్తం కూడా ఇలా బాగా పట్టేటట్టు రైస్కి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ కుక్కర్ని స్టవ్ మీద ఉంచండి. స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇప్పుడు 2 నిమిషాల పాటు బాగా ఉడికించండి. మనం వేసుకున్న పోపు మసాలాలు కూడా మొత్తం రైస్కి పట్టేటట్టు బాగా ఉడికించండి. ఇలా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని 2 నిమిషాల పాటు బాగా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసుకోండి. ఇప్పుడు కొత్తిమీర మొత్తం కూడా బాగా కలిసేటట్టు ఇలా బాగా కలపండి. మరొక నిమిషం పాటు కదంబంని బాగా ఉడికించండి. అంతే, ఎంతో రుచికరమైన కదంబం రెడీ అయిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్ని తీసుకొని సర్వ్ చేసుకోండి. అంతే, ఎంతో రుచికరమైన అమ్మవారికి ప్రీతికరమైన
కదంబం రెసిపీ రెడీ అండి. మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేసి అమ్మవారికి ఈ కదంబం రెసిపీని నైవేద్యంగా సమర్పించండి. మరెన్నో మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ దేవీ నవరాత్రులలో 9 రకాల ప్రసాదాలను కూడా ఎలా తయారు చేసుకోవాలో ఫుల్ వీడియోస్ కూడా నేను చేసి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వెళ్ళి చెక్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.